హలో కరుణ, ఏమైంది కరుణ? అంత బానే ఉంది కదా? బాబుగారు ఆరోగ్యం అసలు ఏమైంది? నేను సాగర్ ఇప్పుడే వస్తాం. సాగర్, బాబుగారు ఆరోగ్యం బాలేదట. సార్ మీకేం పర్లేదు, మీరేం కంగారు పడకండి. నేను అందరినీ రమ్మన్నాను, వస్తుంటుంటారు. అక్క, బాబు చూడక్క. నాన్న ఏమైంది? బాబు, నాన్నగారు, బాబు, నాన్నగారు, నాన్నగారు ఏమైంది మీకు? నాన్నగారు ఏమైంది మీకు? బాబు ఏమైంది మీకు? సాగర్ ఏమై ఉంటుంది? కరుణ, ఆయనకి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నట్లుంది. బాబు గారు, నాన్నగారు, నాన్నగారు లేవండి. మీకేం కాదు, కంగారు పడకండి. మీకేం కాదు. కళ్ళు తెరవండి, కొంచెం మామూలుగా ఊపిరి పీల్చుకోండి. మీకేం కాదు, కంగారు పడకండి. కరుణ, ఏదో ఒకటి చెయ్యి, ఆయన చాలా బాధపడుతున్నారు. నేను ఆయనకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చాను. కాసేపట్లోనే మామూలుగా ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు ఇక అంకుల్ని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది, ఎందుకంటే ఆయన పరిస్థితి ఏం బాలేదు. సాగర్, తొందరగా అంబులెన్స్ కి కాల్ చేయి, మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. నాన్నగారు మీకేం కాదు. హలో అంబులెన్స్. బాబు లేవండి. నాన్నగారు మీరు లేవండి, మీకేం పర్వాలేదు. హాస్పిటల్కి వెళ్దాం బాబు. నాన్నగారు వద్దు, మేమున్నాగా మీ దగ్గరే. లేవండి, ఊపిరి పీల్చుకోండి. హాస్పిటల్కి ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించండి. మనం హాస్పిటల్కి వెళ్ళాలి. నేను హాస్పిటల్కి రాదలుచుకోలేదు. నాన్నగారు నేను చెప్తున్నానుగా, ఇలాంటి స్థితిలో ఇంట్లో ఎలా ఉంటారు? లేవండి, మనం వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారు బాబు? మీ ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. లేవండి, లేవండి. మీ ఆరోగ్యం బాగలేదు నాన్నగారు. అది నాకు తెలుసు, నాకు తెలుసు. నా ఆరోగ్యం ఎప్పటికీ బాగుపడదు. నాకు తెలుసు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు బాబు? మీరు పూర్తిగా కోలుకుంటారు. నాకు తెలుసు గంగా, నిజం నాకు తెలుసు. మొదటిసారిగా డాక్టర్ చెప్పినప్పుడు ఆ రోజే నేను విన్నాను. లూకేమియా వచ్చిందని నాకు తెలుసు గంగా. నేనన్నీ వినేశాను గంగా. నానా అయితే మాతో ఎవరికి చెప్పలేదు ఎందుకు? ఒకసారి మాతో మాట్లాడుండొచ్చుగా. ఇక మాట్లాడటానికి ఏం మిగిలింది? నేను ఎంతగానో ప్రయత్నించాను సాగర్, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఇప్పుడు ఈ విషయం మీ అమ్మ కనుక తెలిస్తే తను ఎంతో బాధపడుతుంది. ఏదో యజ్ఞం చేయించి తను ఎంతో తృప్తి పడుతోంది సాగర్. ఇన్నాళ్ల తర్వాత నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,